వెల్కమ్ టు E6 టీవీ. ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మరి ఆ వార్త కథనం ఏంటి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. నా తండ్రి నుండి ప్రాణహాని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు సంచలనం. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తొలకంటి ప్రకాష్ గౌడ్పై ఆయన కుమారుడు సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, తన కాబోయే భార్యకు తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమపై ఇప్పటికే 40 మందితో దాడి చేయించేందుకు తన తండ్రి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ అదే పార్టీకి చెందిన మణికొండ నాయకురాలు రూపారెడ్డి కుమార్తెను ప్రేమించాడు. ఇరువురు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇది కులాంతర వివాహం కావడంతో ప్రకాష్ గౌడ్ ఆది నుంచి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు కుమారుడు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ తాము ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంతగా ప్రేమించుకున్నామని చెప్పడంతో మీ ఇష్టం అని చెప్పారని తెలిపారు. తీరా నిశ్చితార్థం అయిపోయిన తర్వాత తన కాబోయే అత్త బీఆర్ఎస్ నాయకురాలు రూపారెడ్డి ఇంటిపై 40 మంది దుండగులు బుధవారం దాడి చేశారని సంతోష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం వెనుక తన తండ్రి ప్రకాష్ గౌడ్ ఉన్నాడని ఆయన ఆరోపించారు. తన అధికార బలంతో తమను విడదీసేందుకే కాకుండా తమను చంపేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని సంతోష్ ఆరోపిస్తున్నారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా వారు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదును తీసుకొని పోలీసులు తమపైనే కేసులు పెడుతున్నారని సంతోష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా తమ తండ్రిదే బాధ్యత అని ఆయన వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంపై అటు పోలీసులు ఇటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా మౌనంగా ఉన్నారు. నిజానికి బుధవారం రూపారెడ్డి ఇంట్లో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమయంలో ఘర్షణ పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది తప్పని తన తండ్రి చేయించిన దాడేనని సంతోష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 మంత్ అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 మెంబర్స్ అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 మంత్ అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు అది తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద వాళ్ళు ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఇక ఎట్లా ముందు నుంచి ఉంది, ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది, ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఇక ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ డేట్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు. ఇవి E6 టీవీ బులెటిన్ న్యూస్. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం.